ఉంటే నేను ఉండరా మనిషి రూపెన్నర వారైతే మోపెన్నర మోగోళ్ళు మరి ఏం తెచ్చింది దాని వాడి గిని తీర పెళ్ళాన్ని అన్నట్టు నన్ను అనొచ్చురా నేను ఉండరా పోతా రాదు మిమ్మల్ని దొబ్బెత్తా నిన్నే తెల్లటి గల బేబీ ముందుగా నిన్నే దొబ్బెత్తా అయితే ఇప్పుడు పేరు తాగమంటారా అంటే డుక్కు అని అలా దొబ్బేస్తా కొడుక నేను ఉండరా సరే మంచిది కొడుకు నా ఇల్లు గలమొదొక్కది చెప్పు మళ్ళీ ఈ ముసలి అలవాటైనా అలవాటు కొడుకు ఇయ్యాలి వస్తాడు ఇవ్వకుండా రేపు వస్తాడు రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు నువ్వు లేకుండా నా పని ఏంటి నీ పని ఏం కాదు నీ పాలలో మంచిగా అట్ట కాదు ఉంటే నీ అయ్యాన్ని ఉండాలి ఉంటే నేను ఉండాలి ఇప్పుడెప్పుడు కూర్చోవాలి రాలగానా కూర్చో నీ పాలలో మంచిగా లేదు నీ అయ్యాన్ని ఉర్రాక మారు దెబ్బలు కొట్టు ఇద్దరు ఊరగాలు పట్టుకుపోయి ఏ బాయిలలో వారేసి ఆ బాయిల వారు సావారు ఈ దగ్గర నాలుగుంటున్న సావాలని సత్యేంది సత్యేంది కోట లెక్క పట్టే అదే కొడుకు ఎందుకు సరే మంచిది కొడుక సావచ్చున్నాడు మనం ఉంటావురా అది వచ్చిన్నాడు మనం ఉండం కొడుక సరే మంచిదిరా ఇవాళ లేని నింద పెట్టింది ముసలితనానికి 70 ఏళ్ళ పెద్ద మనిషిని దాన్ని రెక్క పెట్టి కూర్చుంటున్నారు నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాడు అబ్బా శివ కాలుతలేదు కాలకాలాలు చేయించిన మొన్న అట్టుకున్నావని తీసిన ఆయన ఇచ్చిన కోడిన సరే మంచిదే కోడలా ఇంటకెళ్ళి ఎల్లు అంటున్నారు ఏమిరా కొడుక పోతున్నారా ఎందుకు చూసుకోవాలరా ఏ తెలివెందుకు చూసుకోవాలి నా ఇద్దరు బిడ్డలు ఆరేసి దునికి అన్న కథంగా మరి వలుకుతున్నావు సరే మంచిదిరా కొడుక నా భార్య చచ్చిపోంగా నా భార్య సుభద్రదేవే అన్నది నాదో నువ్వు పూట తినకుండా ఇద్దరు పిల్లగళ్ళకు ముక్కడ పెట్టుకొని పిల్లగళ్ళ చదువుకోనాదా ఇద్దరు పిల్లగళ్ళు పైన అని చేతులు జోడించి దండాలు పెట్టి మరణమైపోయింది కొడుక రాజ్యం సాయిస్తం కాదు దేశాలు సాయిస్తం కాదు భూములు సాయిస్తం కాదురా నా ఇద్దరు పిల్లగళ్ళ నేనెందుకు వారెత్తరా లంగ పని దొంగ పని ఎత్తే నాకు నా వరద కానీ అడక తింటే నాకేమన్నా నా వరదారా నా ఇద్దరు పిల్లగళ్ళ పట్టుకొని కొంగు ముచ్చ వడిగైన నా ఇద్దరు పిల్లగళ్ళ చదువుకుంటారా ఇద్దరు పిల్లగళ్ళ పట్టుకున్నాడే కలకల కన్నీరు తీసుకుంటా రాజాన రాదు రంగు మేడలు దిగుతున్నాడమ్మా ఊళ్ళకెళ్ళి రాజాన రాదు వాడల పొండి మేడల పొండి ఓ వాడకట్టు తల్లులాలా వాడకట్టు ఎవ్వలారా అందుకే అంటారవ్వా బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళైతే రాదు కింకరుడు అవుతాడు కింకరుడు రాజు అవుతాడు ఉన్ననాడు నవ్వరాదు మానవు లేనాడు ఏడవరాదు కలిమి లేవుడు కావడి కుండలతో సమానం అన్నారు నా ఇద్దరు పిల్లగల్ల పట్టుకొని మీ ఇళ్ళ పంటి వస్తున్నా దానం చేసే తల్లుంటే దానం చెయ్యి ధర్మం చేసే తల్లుంటే ధర్మం చెయ్యి రవ్వలారా ఒక మక్క గింజో వడ్ల గింజో భూమి మీద పడితే ఆగో ఏ పిట్ట పుట్టపోతే ఏ కోడి పుట్టపోతే ఆయనకి తొలుసూరు వర్షం కొట్టి ఒక్క గింజ మొలకెత్తి ఒక్క గింజ 1000 గింజలు తయారైతాయి ఇవాళ నా ఇద్దరు పిల్లలకు మీరు 10-20 దానం చేస్తే మీ కడుపులో పుట్టే కొడుకుల బిడ్డలకు పరమాత్ముడు 1000 సాయం చేస్తాడవ్వా ముచ్చగల రీతిగా కొంగు పట్టుకున్నాడే ఎంతటి రాజుకి ఎంతటనమ వచ్చరా ఓ దేవుడా ఓరి కొడుక ఓ బిడ్డు మీరు పుట్టగానే పుల్లెత్తుల బతుకాయర కొడుక మీరు బిచ్చగాల రాతాయరా కొడుకో
అని కొడుకును బావు కట్టుకొని బిడ్డను బావు కట్టుకొని రాజాన రాజు వాడల పొంటనవ్వా పూచగాల రీతిగా కొంగు పట్టుకొని వాడల పొంటి మేడల పొంటి అవ్వా చూడండి జనులారా లోక బంధములారా చూడండి జనులారా లోక బంధములారా చూడండి జనులారా ధన చేసే తల్లులుంటే తన వల్ల చేయరమ్మా ధన చేసే తల్లులుంటే ధనకర్త తాగబోడు సుదిముల్లే ఆగబోడు ధనకర్త తాగబోడు ధనకర్త తాగబోడు సుదిముల్లే ఆగబోడు ధనకర్త తాగబోడు ఎలారా తినరాత ఎదిగినా తప్పబోడు కాలారా తినరాత కడగిన లప్పబోదు కాలారా తినరాత తల్లెత్తను వినాలో బ్రహ్మెత్త రసినాడో తల్లెత్తను వినాలో సట్లబట్ట నది గీత కట్లబట్ట లప్పబోదు సట్లబట్ట నది గీత అవలారక్కల పిల్ల పొన్నవ తన కొడుకెళ్ళ కొట్టిన కొడలెళ్ళ కొట్టిన అని పొమ్ముదాపుకున్నాడు ఇద్దరు పిల్లల పట్టుకుని సుమతీర మహారాజు సుమతీర పట్టం లోపల కొంగు పుచ్చం అడగబట్టెనా వాడవాడ తిరగబట్టన వాడపుచ్చ అడగబట్టన వాడవాడ తిరగబట్టన ఇల్లు ఇల్లు తిరగబట్టన ఇల్లు పుచ్చ అడగబట్టన ఇల్లు ఇల్లు తిరగబట్టన ఆరామాని వేరామ అయోధ్యపతి రామ ఆరామాని వేరామ ధరణిమ సూర్యబాల దాముని నెలకొన్న ధరణిమ సూర్యబాల ఓ భగవంతులు కాల శంకర మాయ నిరాతలాయరా దేవుడా ఓ దేవుడా రాజనామిదిగో కమలాలో గోపాల బాల నీ రాజనామిదిగో కమలాలో గోపాల బాల నీ రాజనామిదిగో ఎలారా తినరాత ఎడతినదపబోదు కాలారా తినరాత కడిగినదపబోదు తల్లెత్తలో వినాదో బ్రహ్మెత్త రాసినాడో అయ్యో అభిరాత బ్రహ్మదేవ ఏమి తొలిగింది దొంగ రాత దొరకదాయే బ్రహ్మరాత తొలిగింది దొంగ రాత దొరకదాయే బ్రహ్మరాత కాటవట నాటి గీత కాటవట పదాయే ధనం చేసిన తల్లులకు ధన వల్ల వెట్టబట్టనా ధనం చేసిన తల్లులకు ధన వల్ల వెట్టబట్టనా ధనం చేసిన తల్లులకు ధన వల్ల వెట్టబట్టనా పోయి వచ్చేదమయ్యా ఓ పురాజనులారా పోయి వచ్చేదను దేవుడా పోయి వచ్చేదయ్యా ఓ పురాజనులారా రాజ్యాల రాజు సుమతీర మహారాజు ఇద్దరు పిల్లలను ఎత్తుకుంటుని రాజ్యంలో పలుంటే నా కొడుకు నా కోడలు
నా ప్రాణం పిలగల్ల ప్రాణం ఇస్తారు కావచ్చు ఏ రాజ్యం అన్న పోదు ఏ దేశం అన్న పోతుందని పిలగన్న ఎత్తుకుని రాజప్పుడు పోతా ఉండ ఊరిలోని పిల్లలు ఏమన్నారు రాజా శుభసీన రాజా అయ్య నువ్వు ఏ ఊరికి పోయేది లేదు ఏ పల్లెకు పోయేది లేదు తండ్రి మన ఊళ్ళో ఉన్నది ఎంజన్న గుళ్ళకాడ నువ్వు ఉండు నీ కొడుకునే బిడ్డకు రోజాత్మ పాలు పోతాం అయ్యా నీకు రోజుకొక అన్నం పెట్టడం మాట వలుకుతున్నారమ్మా ఆలకించే తాతలారా ఇద్దరు పిల్లగల్ల పట్టుకున్నాడు రాజు శుభసీన మహారాజు వీర హనుమాన్ గుళ్ళకాడ కల తండ్రి ఉండమ్మా మనిషి ఒక కాలం ఉంటే ఆ కాలం అవుతుంది మరి కాలం మీద నాగపోతుందా దినమంటే ఒక్క రోజు వారం అంటే రోజు 321 దినం దగ్గరికి వస్తుంది శుభసీన మహారాజు ఏమన్నాడు కొడక పుట్టంగ పురుడు పెరగంగ పెళ్ళంటారు చనిపోయిన నాడు చాలా పట్టి ఉంటారు కొడుకు కొడక మీ పేరు పెడతానన్నాడు మరి పుట్ట పిల్ల పేరు శ్రీవల్లి దేవి కొడక ఎన్ని రోజులకున్నా నీ అన్నగానికన్నా కొత్త శ్రీమంతుడు కావాలని చెప్పి పిల్లగాని పేరు కనుక శ్రీమంత రాజని పేరు పెడతా ఉన్నాడా ఆ బిడ్డ పేరు శ్రీవల్లి దేవి కొడుకు శ్రీమంతరాజని పేరు పెట్టుకున్నాడు అవలారా అక్కలారా అలకించే దాతలారా తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలంటారు అవలేని పిల్లలు అంగళ్ళ పాలంటారు అమ్మగల్ల నాడ పువ్వన్నారు పాలగల్ల నాడ పాశం అన్నదే అమ్మా శుభసేన మహారాజు కొడుకునెత్తుకుని బిడ్డనెత్తుకుని వీరు హనుమాను గుళ్ళకాడ పేరు పెట్టుకున్నాడు పిల్లగల్ల మాత్రం సాది పెద్ద ఎత్త ఉన్నాడా వాళ్ళు ఇంత పిల్లగల్లు ఓ దేవుడు అయ్యో పిల్లగల్లు పెరగబట్టే నారాయణ నా కొడుకు శ్రీమంతరాజు ఓ దేవుడా అయ్యో బిడ్డ శ్రీవల్లి దేవి అవ్వగాల ఒక్క నెల పిల్లగల్లు 2 నెలల పిల్లగల్లు 2 2 4 4 4 8 8 4 12 నెలలంటే ఏడాది పిల్లగల్లు పెరుగుతున్నారమ్మా ఏడాది పిల్లగల్లు 2 నెలల పిల్లగల్లు నడకనేరు 4 ఏళ్ల పిల్లగల్లు ఆటపాటలతోటి కొడుకు శ్రీమంతరాలు బిడ్డ శ్రీవల్లి దేవి వాళ్ళు 5 ఏళ్ల పిల్లలు రావో దేవుడా అయ్యా పిల్లగల్లు వచ్చే 5 ఏళ్ల పిల్లగల్ల పట్టుకున్నాడు శుభసేన మహారాజు మరి నా కొడుకు 5 ఏళ్ల కొడుకు నా బిడ్డ 5 ఏళ్ల పిల్ల పెరిగింది నా కొడుకు బిడ్డకు చదువు శాతం నేర్పల్లని 2 పిల్లగల్లో పట్టుకున్నాడు 7 గంట ఎంపేడు ధనవై స్కూల్ వల్ల వేడికి వచ్చిండు గురువు దండ పెట్టి ఏమన్నాడు ఓ తండ్రి గురువర్య కొంగుణ కొత్త లేదు జీవన బయట లేదు తండ్రి నా పిల్లగల్లకు చదువు నేర్పడి దండం పెట్టంగా గురువేమన్నాడు రాజా శుభసేన రాజా ఈ బడిగట్టింది నువ్వు గుడిగట్టింది నువ్వు తండ్రి బాధపడబోకుని పిల్లగల్లకు చదువు శాతాలు నేర్తానన్నాడమ్మా ఆ 7 గంట ఎంపేడు ధర్మ ఈ స్కూల్ బల్లల్లా పిల్లగాడు శ్రీమంతరాదు ఆడపిల్ల శ్రీవల్లి దేవి పలకబల బాధ పెట్టి చదివే బల లోపల వాళ్ళు 2 పిల్లగల్లురా రామరా 2 పిల్లల రామరా శతమూలు ఎడిగడ్డ ఎంపీడు తప్ప స్కూల్ వల్ల 2 పిల్లగాళ్ళు చదువు శాతాలు నేర్తా ఉన్నారమ్మా పట్టుకోని కన్న తండ్రి కొడుక శ్రీమంత రాజా కొడుకు పేరు శ్రీమంతరాజు బిడ్డ పేరు శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నాడు కొడుకో నీకన్నా బలం నాకు ఎవరు ఎక్కువ లేరు నీకన్నా నాకు బలం ఎక్కువ లేదు చుట్టాలు ఎవరు లేరు బంధువులు ఎవరు లేరు అని 2 పిల్లగల్ల పట్టుకొని చిప్ప పట్టుకొని కడమంత పట్టుకొని రోజుకొక్క ఇంటికి పోతాడు కలిగిన తల్లి గడిగడికి ఎత్తాంది పేద తల్లి ఇంత గంజి పోతున్న గంజి గడిగడికి కచ్చుకొని 2 పిల్లలకు తినబెడతాడు కొడుక చదువు రానివాడు సభల దున్నపోదు విద్య రానివాడు ఇంత పశువు అన్నాడు కొడుక
దొంగలు దొరికేది కాదు, తింటే జరిగేది కాదు, పాలలు పంచుకునేది కాదు చదువు. కొడుగా చదువు నేర్చుకోవాలి కొడుగా, రానున్న కాలానికి మరి రాజ్యమే లేదు ఉన్నదని కొడుకు బిడ్డకు మంచి మాటలు చెప్పుకుంటా ఇద్దరు విలగల్లా బయటికి తోలుతున్నారు. అయ్యో రా 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 నా తిండి నారయ్య. రా 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 రో నా తిండి నారయ్య. కొడుకా రా రో శ్రీమంత రాజా. నీకన్నారా ఎక్కువారా నాకు ఎవరు నా కన్న కొడుకా. కొడుకు పాలురా తండ్రి వయ్యవట్టేరా. ఉగ్గురంగరా పిల్లలు దాదావట్టేరా. పచ్చి పాలురా తాను వయ్యవట్టేరా. పచ్చి పాలురా తాను వయ్యవట్టేరా. పావురంగరా పిల్లలు దాదావట్టేరా. మరి అల్లారు ముద్దు గారి చేతిలో బయటికి పోలే ఇద్దరు విలగలు బడికి పోతారు. బడికి వేలక కళ్ళ తండ్రి కాలవన్న అడక రాగానే మళ్ళీ అత్తారు అన్నం తింటారు. పిల్లగాళ్ళు తండ్రి చెప్పినట్టు బడికి పోతా ఉండరే. వాళ్ళు ఇంత ఇంత పిల్లలు పిల్లలు పెరగా ఇంత ఇంత పిల్లగాళ్ళు 5 1 6 ఏళ్ళ పిల్లగాళ్ళు పెరుగుతున్నారు. కన్న తండ్రి ఏమనుకుంటున్నాడు, నా యొక్క భార్య సుభద్రాదేవి నా చచ్చిపోంగ నా చేతులు పెట్టింది రాదో. పిల్లలు నేను చేత కొట్టకు, ఎంగిల్ నోట తిట్టకు. పిల్లగాళ్ళ మనసు చాలా సున్నితమైంది రాదా. కోపం వచ్చి ఒక్క మాట అంటే వాళ్ళు పిల్లగాళ్ళు భయపడతారు రాదా, బాధ పెట్టుకుంటారు రాదా. అయినా భార్య మరి మరి చెప్పిపోయిందని పిల్లగాళ్ళు ఒక్కనాడు మాట అంటలేడు. సెటాను చెంపదెబ్బ కొడుతారు. అల్లారు ముందు గారి చేతులు బంతి పోలే. ఇంత ఇంత 6 పిల్లగాళ్ళు కాగానే కళ్ళ తల్లి సంబరపడతాడు, దోషపడుతున్నాడమ్మా. మరి పిల్లగాళ్ళ దాదుకుంటా వీరాను మానుకుల్ల కాడ ఉన్న నేనమ్మా. ఆ రాజ్యాన రాదు పిల్లగాళ్ళ సాది పెద్ద ఎత్తున్న 6 పిల్లగాళ్ళు పెరుగుతాడు. రాదు సంగతి రాదుల కచ్చిరికాడ ఉన్నది. అరే మరి సుభద్ర పట్నం లోపల నడువుల్లో ఉన్నది రాదుల కచ్చీరు. కచేరి కాడ కన్న కొడుకుమంత రాదేమన్నాడు. అబ్బా నా తండ్రికి లేడు, రాజ్యము నాది, దేశము నాది. అందరూ నడువుల కచేరి వేడికెళ్ళి పోయిండు. నడువుల కచేరి కాడ రాజ్యం వేలుతున్నాడు, దేశం వేలుతున్నాడు. కొడుకు మంత మారాదు. రోజులు బాగున్నాయి. పిల్లగారు తంగలి కచేరి కాడ ఉండంగా అదే ఊరి లోపల ఉన్నరిద్దరు మరి పెద్ద మనుషులమ్మా. ఆ ఊరి లోపల ఉన్నారు మాల మల్లయ్య, మాల మల్లమ్మ. వాళ్ళ గర్భాన పుట్టిన 2 కొడుకులు. పెరిగి పెద్ద చేసిండు. అరే పెరిగి పెద్ద చేసి కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది. ఆ తల్లి కోడళ్ళు వచ్చిండు, మనవలు మనవరాళ్ళు వచ్చిండు. 60 ఏళ్ళ వయసుకి వచ్చింది 2 ముసలోళ్ళు. కొడుకుల దగ్గర పోయి కొడుక అన్నం పెట్టుకోడు. పెద్దోని దగ్గరికి పోతే సిన్నోడు అంటాడు, సిన్నోని దగ్గర పోతే పెద్దోడు అంటాడు. ఏ కొడుకు మాత్రం కలిగంజి ఒత్తలేరు. అప్పుడు 2 ముసలోళ్ళు ఏమనుకున్నారు, అయ్యో మా
కొడుకులు మాకు అన్నం పెడతలేరు ఈ రాజ్యమేళ రాదు ఉమంతమా రాదు ఉన్నాడు రాదు బయటకు పోయి రాదు దండం పెట్టి మా కొడుకులకు బుద్ధి జ్ఞానం చెప్పి మాకు ఇంత కమలం అన్నం పెట్టుకుంటామా అని 60 ఏళ్ల ముద్దలోళ్ళు 2 ముద్దలు ఉదకొలక చేతుల్లో పట్టుకొని రాదు ఉమంతమా రాదు రాజ్యం దేశం ఏలంగా ఆ కచేరి మీదకి 2 ముసలోళ్ళు అవి ఎట్లా పోతున్నారో 2 ముసలోళ్ళు నిలువుల్లో ఉన్నది రాజుల కచేరి బేటికి వాళ్ళు కచేరి బేటికి రావో దేవుడా వాళ్ళు 2 ముసలోళ్ళు ఓ దేవుడా అయ్యో వాళ్ళు పోతూ ఉన్నారమ్మా నారాయణ నడువులే కచేరు కాడ రాదు మంత రాదు రాజ్యం దేశం 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఊత కోర కట్ట చేతుల్లో పట్టుకొని ఊనుకుంటా కచేరు వేడిగంత ఉన్నారా భర్తలాట నాగులో నాగన్న వాళ్ళు అంత ఉన్నారు నాగులో నాగన్న మరి ఒక భర్తలాట నాగులో నాగన్న వాళ్ళు అంత ఉన్నారు అడవులు దాటేనా నాగులో నాగన్న దాటేనా నాగులో నాగన్న కటీరు బేటికి నాగులో నాగన్న నీ బాధ్యత ముసలిలో వచ్చినావు ఏర్పాటు చేసినావా ఎవర్రా నేను ముసల్దాన్ని ఎవర్రా నా ముసలి నేను ముసల్దారా ఇగో రాజు దగ్గర అంత ఆటమూడు మాట్లాడకు నువ్వేమో ఒకటి ఈనత్తది ఒకటి రాదు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నువ్వు చెప్తావా నేను చెప్పు అంటావా నువ్వు చెప్పు ఒకటి ఇనత్తది ఒకటి రాదు అది బాగా సౌండ్ ఇంజన్ అయితే అయ్యా నేను ఎవరు మీరు నువ్వు ఏదో మళ్ళా అంటే మాల మళ్ళా నేను ఎందుకు వచ్చినావురా ఎందుకు వచ్చినావు అంటే నా 2 కొడుకులు పోయి పెడతారా సర్పంచ్ 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 అయ్యా సర్పంచ్ అయ్యా ఓ సర్పంచ్ వాళ్ళెవరు నా ముసలి మన నువ్వు పంచాయతీ కావాలంటే 10,000 రూపాయలు ఫుల్ బాటిల్ మన దగ్గర పంచాయతీ అవుతుంది ఇక్కడ సర్పంచ్ అది కట్టడే గుత్తవాటలేదా 10,000 రూపాయలు నేను మాట్లాడాలి కానీ పెద్ద మనుషులు ఒక్కనాడు ఎగేది 4 రోజులు 5 ఎత్తారు బాగా ఎగి తాగుతారు అబ్బో అయ్యా నువ్వు చెప్పాను ముసలి పంచాయతీ 2 కొడుకులు అన్నం పెడతలేరు వాళ్ళు ఉన్నారు అప్పుడు ఉన్నారు వాళ్ళని పిలుచుకురాపో మరి కానీ 10,000 రూపాయలు ఒక బాటల మంది అయితే పంచాయతీ 10,000 ఉన్నదనక మాది మేము వండుకొని తినపోతున్నారా 10,000 ఉన్నాక అట్లా అయితేనే మీకు న్యాయం జరుగుతుంది కనుక మేము అట్టువా అవునా ఇక వాళ్ళేమో కానీ ఉన్నాయా పింఛిరియా దీంతో గండనే ఉన్నదిరా నాకు చిరా కైకిదాలుగా పింఛిరి పైసలు ఇగో తొడికంత కావకటగో తొడిగోడు కానిపోను తినందే నువ్వు చెత్తదే 3 రోజులే ఇప్పటికి ముఖ్యసులు తింటలేవు గోళ్ళు ఎగిరేస్తాను పైసలు ఉన్నాయా ఇది చూపెట్టు పైసలు ఇగో ఆయనకి ఇచ్చినందుకు ఇస్తేనే పంచాయతీ చెప్తానట్లే పైసలు ఇస్తేనే పంచాయతీ చేస్తానట బాబు ఎవరాలు సర్పంచ్ పైసలు ఇవ్వంటా పంచాయతీ చెప్పినాడు లంచవాట అలాగే లగాంచాలకే అయ్యో నేను మెల్లగానే అనబట్టి లగాంచాలో తిరత్తా 10 రూపాయలా ఎందుకు అంబారు కొనుక్కుంటే అట్లా 10,000 10 అట్లా
కట్ట కట్ట పెండగా అన్నా అయ్యా అగో ఇగో చేసి ఏదో నువ్వే మాట్లాడు. ఇద్దరు కొడుకులు ఉన్నారయ్యా లంచం అయితే ఏం చేస్తాం మరి మాత వేస్ట్ దొరికింది మాకు అయ్యా నీ కొడుకునికి అన్నం పెడతాడా? పెడతారు వాళ్ళిద్దరు విడిపి వారి నా ఊళ్ళో అవ్వయ్య కన్నం పెట్టిన లంచ కొడుకులు ఉన్నారా? ఏ లంచ కొడుకు లేడు మల్లయ్య అయ్యా. ఆ కొడుకులు తోలుకున్న ఇలా అత్తారుగా వాళ్ళేనా ఇల్లు వీళ్ళు మమ్మల్ని చూసి చెప్పేయండి కొద్దిగా ఏదైనా ఉంటే నేను గోస చెప్పుకోపోయా ఎందుకు వచ్చిర్రే? అగో ఇలా కొడుకు జాడ జాడ పట్టుకొని వచ్చిర్రు వాడు ముసలోడా. పిలిపించిండు ఆయన పిలిపించిండే ఏంది ఆయన పిలిపించిండా? ఇక సర్పంచిని పంచాయతీ చెప్పువాను వీడు పెద్ద లంచ కొడుకు. ఇక వీడు 12 ఏళ్ళు నిలబడి చీకిండు పాలు. ఇప్పుడు అడిగినా కాదురా కట్టగా అని చెప్పుకుంటారా? దీనికి ఇచ్చిన పాలు కేంద్రానికి వచ్చిన బొచ్చాడు పైసలు వచ్చు. వాడు చిన్న లంచ కొడుకు. కేంద్రానికి పోతాను గీటేందుకు వచ్చిర్రే? నువ్వు మీరు అన్నం పెడతలేరు అని పొద్దుగాల గిన్ దగ్గర పోయి కొడుక గింత అన్నం పెట్టరా అని అడుగుతాను కదా. దగ్గర ముసల్దారా పింఛన్ చిన్న కొడుకు ఇస్తారు నా అన్నం పెట్టారు ఈడలో వచ్చారు ఆ దగ్గర వచ్చి ఆడగట్టా అన్నారు. మరి మేము నువ్వు కనలేదా పెద్దలేదురా అయ్యా సర్పంచి పంచాయతీ చెప్పు. 12 ఎకరాల భూమి 12 ఎకరాల భూమి ఇచ్చిన 24 ఎకరాల భూమి సంపాదించడం మేము ఉన్నావా? అయితే తాడేసి తలుగులు అయితే ఇక్కడ మొదలు పెడితే 12 ఎకరాలు అక్కడ అడుపులో పక్కరాక మొత్తం మాదే ఉండే. ఊరు మనది కదా. దీనికి 2000 చేసినావు మరి అప్పు తెచ్చినావు. అప్పుడు అప్పు నిన్న అద్దం నాన్న బేసాలే కాదురా, అప్పు తెచ్చి 15 లక్షలు అప్పు చేసినావు. ఎవరు కట్టాలి? మీరు కడతారా? వీరికి 2000 ఎందుకు చేసినావు? అరే పోరు అత్తలేదు పోయింది పోరు జర పెట్టుకున్నాడు అని మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి వీడు పెడితే నేను పెడతా. వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అన్నం పెట్టి లంచ కొడుకులు ఎందుకు మీరు బతుకుంది? లంచ కొడుకులు సిక్కు పెట్టాను లంచ కొడుకులు ఎందుకు ఉండి అంటాడు. అన్నాడా? అంటలేడా? ఎవడాడు? చెప్పేరాకి మీ ఇద్దరు అన్నదమ్ములో ఉన్నావా? అందుకే 2 ఎకరాల అమ్మాయినా మీకు మిమ్మల్ని చదువుకుంటాం కానీ నువ్వు మనం ఇంటికి అయ్యా ఈ లంచ కొడుకు ఈ మన శుభశీల రాజు రాజ్యాన రాజు లేడా? ఉన్నాడు గుడికాడ మీరు రాంగ తొవ్వల లేడా? బుజ్జిని పట్టుకొని చిన్న పొలగలు పట్టుకొని అడుక్కొని తింటా అంటే వీళ్ళ కోడలు గుంజిందని ఈ పెళ్ళం గుంజిందని పెట్టిండు. ఎల్లగొట్టి అమ్మాయి చచ్చిపోతే అగ్గి పట్టలే. ఈ లంచ కొడుకు మూవ పెట్టలేదు మనల్ని వస్తాంట మమ్మల్ని అంటాడు. ఆగి పెట్టలేదు అగ్గే పెట్టలే కోడలు గుంజిందని కాలు మీద కాలు వేసుకొని సిపాయి వల్ల చూస్తాడుగా. పైసలు ఇచ్చి రాలే? ఆ 2000 తీసుకున్నాడు భయాలు బేసాలే పైసలు తన్నారా చూస్తారు. నీ సాలే చక్కగా లేదు చెప్తారు కూర్చున్నావు అని ఎవరికి చెరొక్కటి ఇచ్చాం 2000 మీ 2 పైసలేదు. ఏ ముసవాడా నీకు ఇజ్జత్ ఉంటే నీకు మానం ఉంటే పైసలు వారి. నేను ముసలి అయితే నేను ఏం మాట్లాడినా నీ అవదచ్చిపోతే నువ్వు కాకతాన్ని నా సాల్ నీకెందుకురా బతుకులా నువ్వు సాలు నీ సాలు చక్కకున్నదాని కచ్చిరి. అరే అవదచ్చిపోయినాక కొడుకుని నిన్ను కనలేదారా? అవదచ్చిపోతే నువ్వు దానం చేసుకోవా? నువ్వు ఎందుకురా పుట్టి ఇంత గడ్డి మంది దాకా నువ్వు ఎందుకురా? నువ్వు కచ్చిరి విన నేను మొగోని అచ్చి రాజా వెళ్తాను. 100 రూపాయలు తాగుపో నువ్వు మంది తాగవురా, నువ్వు లంగవు అట్లా రే దిగు.